నమస్తే సకులు. ఈరోజు కథలోకి వెళ్దాం. చాలాసేపు ఆవిడకి ఏ హామీలు ఇవ్వడానికి మనస్కరించలేదు. అయినా విషయం నలుగురిలోకి వెళ్ళింది. తన పౌరుషం చంపుకోక తప్పదు. సాహసికురాలు, నిజంగా చచ్చినా చేస్తుంది కూడా అనుకుని విసుక్కానే కిటికీ తలుపు దగ్గరికి వెళ్ళి, పిల్లలు బెదురుతున్నారు, ఇంకా నిన్నెప్పుడూ కొట్టను, బయటికి రా అని సగం చచ్చి నీరసకంఠంతో అన్నారు. అప్పుడు తలుపు తీసుకుని ధైర్యంగా యువతలకు వచ్చింది సరళ. సిగ్గు, కోపం, అవమానం ముప్పిరిగొని కుంగిపోయి ఉన్న ఆయన సరళను చూడగానే కోపం, రోషంతో ముక్కుపుటాలు అదురుతుండగా, చిచ్చి సిగ్గు లేదు అన్నాడు. కుర్రులా నిలబడి, నాకు లేదు సరే, మీకైనా ఉండొద్దు. ఆడది యుగయుగాలుగా అజ్ఞానంలో పడి ఏడుస్తుంది, గిల్లి కజ్జాలు పెడుతుంది. వీధిలో నలుగురిలోనూ తిరుగుతున్న మీకు జ్ఞానం ఉండొద్దు. నేనేంటో మీకు తెలియదు. ఆవిడ మాటలు పట్టుకుని నన్ను కొట్టి ఆవిడ దగ్గర మీ గొప్ప మగతనం ప్రదర్శించుకుంటారా? అసలే వేవిళ్లతో నీరసంతో చేస్తుంటే కొట్టి చంపాలనుకుంటారా? మగవారు చేసిన దానికల్లా ఊరుకోపట్టే ఆడవాళ్ళ బతుకులు ఎంతకీ బాగుపడడం లేదు అంటూ విసురుగా వంటింట్లోకి ప్రవేశించింది. హేమకి కాఫీ చేయడం లాంటి చిన్న చిన్న పనులు వచ్చు. కాఫీ తయారు చేసి ఈ గొడవంతా తన మూలాన్నే కదా అని బిక్కచచ్చి ఓ మూల కూర్చుంది. సవత్తల్లి సరళను చూడగానే హేమకు పట్టరాని సంతోషమైంది. సంభ్రమంగా లేచి గ్లాసులో కాఫీ పోసి ఆవిడకు అందిస్తూ, పిన్ని, నువ్వు చచ్చిపోకు పిన్ని, నీకెప్పుడు పనులు చేసి పెడతాను, సాయంగా ఉంటాను అని వ్యక్తం చేయలేని అనేక భావాలతో ఉక్కిరి బిక్కిరై ఆవిడని కౌగిలించుకుని ఏడ్చింది. ఆ పసి మనసులో నిర్మలంగా నిష్కపటంగా పొంగుతున్న ప్రేమకి సరళ పరవశించిపోయింది. కాఫీ గ్లాసు పక్కకు పెట్టి అమాంతంగా ఆమెను దగ్గరికి లాక్కుని గాఢంగా గుండెలకి హత్తుకుంది. ఆమె తల నిమిరి కన్నీరు తుడిచింది. నేను చచ్చిపోను తల్లి, ఎప్పటికీ చచ్చిపోను. మీ నాన్నగారు నన్ను చంపకుండా ఉంటే చాలు. మిమ్మల్ని ఒక్క క్షణం వదిలి ఎక్కడికి పోను, ఊరుకో అని ఓదార్చింది. ఆ దృశ్యం కామేశ్వరం గారికి సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. ఇంట్లో ఇంత గొడవ జరిగిన అనంతరం ఇలాంటి దృశ్యం కంటపడడంతో ఎంతో హాయిగా అనిపించింది ఆయనకు. తన తల్లిలాగే ఈ బినతల్లి కూడా ఎక్కడ చచ్చిపోతుందో అని హేమ ఎదిగి ఎదగని మనసులో భయం పెట్టుకుంది. ఈ సంఘటనతో అందువల్ల పినతల్లికి కోపం తెప్పించకుండా ప్రేమతో పెనవేసుకుపోవాలనుకుంది. ఆ పిల్ల ప్రేమకి భయానికి తీవ్రంగా చెలించిపోయింది సరళ. ఆమెను సొంత బిడ్డ కంటే ఎక్కువ ప్రేమతో చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసింది. ఆ తల్లి బిడ్డల సమైక్యత, ప్రేమాభిమానాల వల్ల కామేశం గారికి కొంత మనశ్శాంతి లభించినా ఆయన భవిష్యత్ ఆశయాన్ని ఈ అనుబంధం ఎక్కడ అడ్డుకుంటుందో అన్న అనుమానం వచ్చింది. ఆయన పురుషాహంకారం సరళని క్షమించదలుచుకోలేదు. తనకంత అవమానం జరిగిన మరుక్షణం నుంచే సరళ మీద కసి, చెల్లెల మీద ప్రేమాభిమానాలు హెచ్చిపోయాయి. దీని రోగం ఇలా కాదు, కుదిరేలా కుదర్చాలి అనే నిశ్చయానికి వచ్చారు ఆయన. ఏది ఏమైనా ఈ సంఘటన ఆ కుటుంబం మీద తీవ్ర ప్రభావాన్ని కలిగించింది. ఉదయం స్త్రీల విభాగంలో తోటీలు వచ్చి గదులన్నీ శుభ్రం చేసి వెళ్ళారు. ఆయాలు, నర్సులు ఎవరి పనుల మీద వారు హడావుడిగా తిరుగుతున్నారు. పిచ్చి కొంచెం తీవ్రంగా ఉన్నవారిని సింగిల్స్లో పెడతారు. వాటిలో ఏ విధమైన సామాను ఉంచరు. బయట కటకటాల తలుపుకి తాళం వేయబడి ఉంటుంది. ఆ తాళం కప్ప వారి చేతికి అందకుండా పక్క గోడకి అమర్చబడి ఉంటుంది. ఏ విధంగానూ గేటు తీయటానికి, తాళం విరక్కొట్టడానికి వారికి వీలు కాదు. అలాంటి ఒక గదిలో ఉన్నది హేమ నగ్నంగా. ఆ ఉదయం బాసింపట్టు వేసి కూర్చుని చేతులు జోడించి కన్నులు మూసుకొని కనిపించని దైవాన్ని ఉద్దేశించి తీయని గొంతుతో పాడుతోంది. ఆమె కణ్వ మహర్షి ఆశ్రమంలోని శకుంతలలా భాసిస్తోంది. కళ్ళు చెదిరిపోయేంత సోయగంతో ఉన్న ఆమె యవ్వన సౌందర్యానికి ఆచ్ఛాదన ఉండి తీరాలన్నట్లుగా ఉంది. చీర చుట్టబెడితే చీలికలు చేసేయడం, మెడకు చుట్టుకుని ఉరిలా బిగించుకోవడం చేయడం వల్ల పిచ్చి కాస్త తగ్గితే కానీ చీర కట్టడం కుదరదని నిర్ణయించారు. కళ్ళు మూసుకుని ఉన్న ఆమె తపస్వినిలా ఉంది. ఆయా వచ్చి కాఫీ పలహారాలు అందించింది. హేమకి తపోభంగమైంది. ఆయమ్మా అంది హేమ. స్వరం అలసినట్లుగా ఉంది. ఏమమ్మా అంది ఆయా. రాముడు దేవుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నించి మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఆయా ఆశ్చర్యపోయింది. ఈరోజు హేమతల్లికి రాముడెందుకు గుర్తొచ్చాడు అని ఆలోచనలో పడింది. ఉదయం వేళల్లో ఆ వాతావరణం అంతా దైవ ప్రార్థనలతో, శ్లోకాలతో, గీతాలతో నింపేస్తాయి లౌడ్ స్పీకర్లు. అప్పుడే లౌడ్ స్పీకర్లో నుంచి కౌసల్య సుప్రజ రామ శ్లోకం వినిపిస్తోంది. అది కారణం అని గ్రహించడానికి అట్టేసేపు పట్టలేదు ఆయాకి. హేమ తొందరలోనే కోరుకోవచ్చు అనే ఆశ నిమిషం మెరిసింది ఆమె మనసులో. ఇంతలో ఆమె ఆలోచనలు చెదరగొడుతూ మళ్ళీ ప్రశ్నించింది హేమ. రాముడు దేవుడు ఎలా అయ్యాడు? దేవుడు రాముడు ఎందుకు అయ్యాడు? రాముడు వట్టి మనిషి, అందుకే అతనికి మేలు కలుపు, కానీ మంచివాడు, అందుకే అతనికి పూజలు చేయిస్తున్నాం. మనం బుద్ధిగా ఉంటే మనకి పూజలు చేస్తారా? చెయ్యరు. ఎందుకు చెయ్యరు? చెయ్యరు, అదంతే.
ఈ ధోరణికి విస్తుపోయి అబ్బే పిచ్చి అంత సులువుగా తగ్గుతుందా అనుకుని తన కర్తవ్యం గుర్తొచ్చి టిఫిన్ తిని కాఫీ తాగమ్మా అంది విసుగ్గా. మంచిగా ఉంటే అన్నీ దగాలే సుబ్బమ్మ అంది గొంతు హెచ్చించి. ఆయాకి కాస్త కోపం చిరాకు. నా పేరు సుబ్బమ్మ కాదమ్మోయ్, పోని దెబ్బమ్మ అంది విసుగ్గా ముఖం పెట్టి. ఏంటి దిబ్బమ్మనా అని కొంచెం కోపం తెచ్చుకుని కొద్దిగా నవ్వి, పో ఆయమ్మ, నీకు నా మాటలు అర్థం కావు, నువ్వు పిచ్చిముండవు, లేకుంటే ఎక్కడెందుకుంటావు పో అని ఆయాని తోసేసింది. హేమ ఆమెను ఎలాగో బతిమాలి తన పనులు ముగించి ఓ పక్క చిరాకు పడుతూ ఒక పక్క జాలి పడుతూ తలుపులు బిగించి యువతలకి వచ్చింది. ఆయా వచ్చి మరో గదికి దారి తీసింది. ఆ దారిన సిస్టర్ ఒక ఆమె పెడుతుంటే హడావిడిగా పిలిచింది హేమ. ఓ నరసమ్మ ఇలారా, ఓ అక్కయ్యో నిన్నే అంది ఏదో అర్జెంటు పని ఉన్నట్లు. ఒక్కొక్కసారి అవసరమై పిలుస్తారు, ఒక్కొక్కసారి అనవసరంగా పిలుస్తారు. రోజు ఉన్న భాగవతమే అని వారికి విసుగ్గా ఉంటుంది. కానీ బాధ్యతల పట్ల శ్రద్ధ, పిచ్చివారి పట్ల జాలి, ఓర్పు చూపించక తప్పదు వారికి. మామూలు పేషెంట్స్ దగ్గర కంటే ఎక్కువ ఓర్మి చూపించవలసి ఉంటుంది. అందుకే ఆ నర్సు కటకటాలకు కొంచెం దగ్గరగా వచ్చి, ఎందుకు పిలిచావు హేమా అంది. నా మెళ్ళో కాసుల పేరు నువ్వేనా ఎత్తుకుపోయావు అంది ఆమె కేసి తీక్షణంగా చూస్తూ తీక్షణ స్వరంతో. నీ మెళ్ళో కాసుల పేరు ఒకటా అంది నర్సు చిన్నగా నవ్వుతూ. అవును సిస్టర్, నా కాసుల పేరు మద్రాసులో పోయింది. ఏకబిగిన ఏమేమో చెప్పుకుపోతున్న ఆ సౌందర్య రాశిని అలా చూస్తూ ఉండిపోయింది నర్సు కొంతసేపు. ఈ చక్కని పిల్ల ఎప్పటికి బాగుపడుతుంది అని మనసులో బాధపడింది. నా వడ్డాణం కూడా ఎత్తుకుపోయారు ఎవరో నరసమ్మ. అలా చూస్తావేమిటి, నీకు పిచ్చెక్కిందా? ఇంత మాత్రం అర్థం కాకపోతే నువ్వెందుకు ఇక్కడ? ఆమె మాటలకు క్షణం విస్తుపోయినా తర్వాత తన పనులు తనకి గుర్తుకు వచ్చి, చాలే నీతో మాట్లాడుతూ కూర్చుంటే అయినట్లే అని వెనుతిరిగి పోబోయింది. హేమ కళ్ళు కెంపుల్లా అయిపోయాయి. కోపంతో ఊగిపోతూ కటకటాల్లో నుంచి చెయ్యి చాపి చటుక్కున ఆమె గౌను పట్టి వెనక్కి లాగింది. విసుగ్గా వెనక్కి తిరిగి గౌను విడిపించుకుంది నర్సు. పక్కపక్క వెనకబడి నవ్వింది హేమ. భయపడ్డావా నరసమ్మ? నేనేం చెయ్యలే. పిచ్చివాళ్ళని చూసి భయపడతారు, మీకేం పిచ్చో వెర్రో కానీ. మామూలు మనుషుల్లోనే సింహాలున్నాయి, పెద్ద పులులున్నాయి. అవే నయం నరసమ్మ, ఎంతో బుద్ధిగా మీదకొస్తాయి. మనం చెట్లో పుట్లో కోతుల్లా ఎక్కి కూర్చోవచ్చు. ఈ మనుషులు ఉన్నారే, క్రూరులు, దుర్మార్గులు, రాక్షసులు, కిరాతకులు. ఎంత మాయ చేస్తారు, ధర్మాలు చెప్తారు, దోపిడీలు చేస్తారు. అమాయకుల్ని వర్ణించి దోపిడీ 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 అని పిచ్చిగా అరుపులు మొదలుపెట్టింది హేమ. ఆమె నుంచి సిస్టర్ దూరంగా వెళ్ళిపోయింది. మరి కాసేపటికి హేమ తిరిగి బాసం పట్టేసి కూర్చుని కళ్ళు మూసుకుని తాళం వేస్తూ, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా అంటూ కొంచెం పాడి ఆగిపోయింది. తనలో తనే మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఆ మెట్లు కొండలు ఎక్కడం మాటలా? అబ్బో, కానీ అదేనేమయ్యా, ఈ కాలం దిక్కుమాలిన క్యూ కంటే అదే మంచిది. మాయదారి క్యూ అన్ని గంటల్లో ఎప్పుడు కూర్చుంటే, ఎంతసేపు నిల్చుంటే, పాపం పిల్లలు, ముసలాళ్ళు, రోగిష్ఠులు, ఎంత బాధ. నువ్వేం దీనరక్షకుడు అయ్యా, అన్నీ తెగబలిసిన వారికే ఆ క్యూ ఎవరు పెట్టారు? అందులో నుంచుని చచ్చే కంటే కొండ ఎక్కడమే నయం. తీసేయి, బస్సులు తీసేయి, తోసేయి, కొండ కిందకు తోసేయి. అప్పుడు చచ్చినట్టు అందరూ కాలినడకన వస్తారు, అంతా సమానం అవుతారు. అప్పుడు గోవిందా గోవిందా అని కాసేపు విరగబడి తనలో తను నవ్వుకుంది. ఆ తర్వాత అప్పుడు తిన్నగా నీ ఎదురుగా గుళ్ళోకి వస్తారు, నిలువు దోపిడీలు ఇస్తారు. అవును, నీది దోపిడీయేనా? నీకు లంచమేనా? కాదయ్యా కాదు, మా గుడాలే అంటగడుతున్నాం, మాలాగే నిన్ను చేస్తున్నాం. మా అజ్ఞానానికి నవ్వుతావు కదా, నవ్వుతా మళ్ళీ పాట అందుకుంది. నీరసం వచ్చి కాసేపు నేల మీద ఒరిగిపోయింది. కొన్ని గంటలు గడిచాయి. లేడీ డాక్టర్ బదిలీ అవ్వడం వల్ల మేల్ డాక్టర్ ఆ రోజే కొత్తగా వచ్చాడు. అతన్ని చూడగానే చురుగ్గా లేచి నుంచింది హేమ. అదేం డాక్టర్ అమ్మా, చీరలు చాకలికి వేసావా, ప్యాంటు తొడిగావు, మగ డ్రెస్ వేయగానే మగాడినైపోయాను అనుకున్నావా? మగవాడి స్వేచ్ఛ, గొప్ప టీవీ అధికారం మనకెందుకు వస్తుంది? ప్రకృతే మనల్ని శపించింది డాక్టర్ అమ్మ. అయినా మగాళ్ళు మంచాళ్ళు కాదమ్మోయ్. వాళ్ళ గుడ్డలు వేషాలు మనకెందుకు? మనం మనలాగే ఉండాలి, చీర కట్టాలి. మనం మన పరువు నిలబెట్టుకోవాలంటే ఆ వెధవల వేషాలు ఏవి వేయకూడదు. నీకు ఆ వేషం బాగోలేదు, తీసేయి అని క్షణం పరిశీలనగా చూసి విరగబడి నవ్వడం మొదలుపెట్టింది. డాక్టర్, అతని పక్కనున్న సిస్టర్ ఆ మాటలేవి పట్టించుకోలేదు. పెదవులు విడనట్లు నవ్వుకున్నారు. డాక్టర్కి ఆ అమ్మాయిని చూడగానే కళ్ళకు మెరుపు కొట్టినట్లయింది. ఎందుకో క్షణం హృదయం రెపరెపలాడింది. ఏదో ఆత్మీయతాభావం మనసులో నుంచి దూసుకుపోయింది. ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఎవరినో పరిచయమున్న రూపురేఖలు ఆమె ముఖంలో లీలగా కనిపిస్తున్నాయి. ఆలోచిస్తూనే ఆమెను పరీక్షించడం ముగించాడు.
పరీక్షలు అయ్యాక ఓ ఇంజెక్షన్ చేయమని నర్సుకు చెప్పాడు. హేమ పక్కపక్క విరగబడి నవ్వింది కానీ పేచీ పెట్టలేదు. డాక్టర్, శరీరానికి మందు వేస్తే మనసుకి ఎలా చేరుతుంది? అసలు బాడీలో మనసు ఎక్కడుందో మీకు తెలుసా? తలలో ఉందా, గుండెలో ఉందా? ఓహో, వెర్రి డాక్టర్, పిచ్చి డాక్టర్, మనసుకు మందేస్తారా? అసలు మనసు బాగోని వారికి మందేంటి? మందు ఎందుకు అసలు? మందులు మనసుకు వెళ్ళవు. ఓహో, పిచ్చి డాక్టర్, నీకు పిచ్చెక్కిందా? ఎక్కితే ఎక్కింది కానీ భలే షోక్గా ఉన్నావులే. ఉండవు, బాగా తిని బలిసావు. డబ్బుంటే భలే తిండి, భలే బట్ట, అందరూ నీలాగే అందంగా ఉంటారు. ఏంతంటావు మామ, బాబోయ్, మామోయ్ అంటూ మాటలు క్రమేణా పాటల్లోకి దింపింది. ఆమెని మాటలను శ్రద్ధగా పరిశీలించి ముందుకు వెళ్ళిపోయాడు డాక్టర్ వేణు. అప్రయత్నంగా నిట్టూరుస్తూ. కాలం దిన వార మాస సంవత్సరాలుగా పొగలు పెట్టి సాగుతోంది. ఒకరోజు కామేశం గారు సరళ ఇంట్లో లేకుండా చూసి హేమను పిలిచారు. తాను చెప్పాలనుకున్న తరుణం వచ్చిందనుకున్నారు. అయినా అప్పుడే పూర్తిగా చెప్పనకూడదు అనుకున్నారు. హేమ, ఇలా రామ్మా అని ఆప్యాయంగా పిలిచారు. ఎందుకు నాన్న అని వయ్యారాలు పోతూ వచ్చింది. సన్నని నడుము, నిరుపాటి జడ, వెడల్పైన కళ్ళలో వెలుగు, బంగారు తీగ నడిచి వచ్చినట్లు అనిపించింది. తన తొలివలపు పంట, తొలి భార్య బిడ్డ, తన కళలు పండించవలసిన భాగ్యరాశి. క్షణం తృప్తిగా చూసుకుంటూ విషయాన్ని మరిచారు. ఎందుకు నాన్న పిలిచారు అంది సమీపానికి వచ్చి. ఉలిక్కిపడి వీధి తలుపు వేసిరామ్మా అన్నారు. ఎందుకైనా మంచిదని. ఎందుకు అని ఆశ్చర్యంగా చూసింది ఆయన ముఖంలోకి. వేసిరామ్మా అన్నారు తిరిగి. మారు మాట్లాడకుండా వేసి వచ్చింది హేమ. ఆమెను దగ్గరగా కూర్చోబెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ ఒక ఫోటో ఇచ్చారు. ఎంతో అందంగా ఉన్న ఒక యువకుని ఫోటో అది. అది చూస్తూ ఆమె ముఖం తమాషాగా విచ్చుకుంది. ఎవరో పెళ్లి కొడుకుది కాబోలు అనుకోగానే సిగ్గుతో మొగ్గలా ముడుచుకుంది. ఆమె ముఖంలో కదులుతున్న భావాలన్నీ స్పష్టంగా చూడగలిగారు. తృప్తిగా నిట్టూర్చారు. ఎవరిది నాన్న ఈ ఫోటో? నాకెందుకు చూపిస్తున్నారు అంది. కంఠంలో ఒక విధమైన సిగ్గు, సంకోచం వల్ల మధురంగా వినవచ్చింది ఆ మాట. గర్వంగా ఆమె కేసి చూస్తూ, మీ బావమ్మ రాజ్యమత్తయ్య కొడుకు. చిన్నప్పుడు ఎప్పుడో చూసావు. ఇప్పుడు చాలా పెద్దవాడయ్యాడు. భగవంతుడు మేలు చేస్తే నిన్ను ఇతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకు నచ్చాడా అమ్మా అని తన మనసునంతా ఏకరువు పెట్టారు. చేతుల్లో ఉన్న ఫోటోను పరిశీలనగా చూస్తున్న హేమకి పెళ్ళి అనే మాట వినగానే సిగ్గు ముంచుకొచ్చింది. కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. రాజ్యమత్తయ్య కొడుకా నాన్న అంది కుతూహలంగా. మరుక్షణంలోనే ఆమె ముఖం, మనసు చిన్నబోయాయి. ఉత్సాహం నీరుగారిపోయింది. అత్తయ్య మన ఇంటికి రావడమే మానుకుంది కదా నాన్న అంది నీరసంగా. సంబంధం ఎలా ముడిపడుతుంది అనే సందేహం ధ్వనించింది ఆమె మాటలో. సమయం వస్తే తప్పక వస్తుంది, చూస్తుండు. బావ ఎంతో చక్కనివాడు. ఫోటోల కంటే బాగుంటాడు. బుద్ధిమంతుడు. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. పైకి వెళ్తున్నాడు. చదువులో ఎలా అయినా గొప్పవాడవుతాడు. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి అని హేమను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుని నిట్టూర్చాడు. తండ్రి సంబరం, నమ్మకం ఏమిటో బోధపడలేదు హేమకి. బావ గొప్పవాడైతే తనకేం ఒరుగుతుంది? ఇంటికే రాని అత్తయ్య అది ఎలా సాగనిస్తుంది? నాన్న పిచ్చి అని మనసులో ఈ విషయాన్ని కొట్టిపారేసింది. పైకి తండ్రిని నిరుత్సాహపరచడం ఎందుకు అని అప్పటికి ఊరుకుంది. సరే చూద్దాం అని. కానీ ఫోటోను చూస్తుంటే ఆమె మనసు రాగరంజితం అవుతోంది. ఆమె వికసిస్తున్న వయసు మనసును జయించి మైకంలో పడేస్తోంది. తండ్రి మాటలే ఆధారంగా వద్దన్న మనసులో ఆశ మోసులెత్తుతోంది. ఆమె పరాగ్గా బావ అందమైన రూపం చూసి పరవశిస్తుండగా కామేశం గారు ఓ హెచ్చరిక చేశారు. ఈ విషయం మీ పిండికి ఎంతమాత్రం తెలియకూడదు. ఈ ఫోటో మాత్రం ఆవిడ కళ్ళ పడకూడదు, తెలిసిందా అని హెచ్చరించాడు. ఆ మాటలు హేమకు రుచించలేదు. అదేంటి నాన్న, పిండిని అంత శత్రువుగా భావిస్తాడు? ఆమె నా పట్ల ఎంతో ప్రేమను చూపించకపోతే ఇలా పెరిగేదాన్న? సవత్తల్లిగా అసలు ప్రవర్తించదు కదా. నీకు తెలియదు తల్లి, చిన్నతనం, అనుభవం తక్కువ. ఆవిడకి మీ అత్తకి నీ చిన్నతనంలో పోట్లాట జరిగింది. అత్తయ్య చాలా అవమానపడి మన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అందుకే మన మీద ఎంత ప్రేమ ఉన్నా రావడం లేదు. ఆవిడ ఊసెత్తితే మీ పిండికి పడదు. సమయం రాకుండా సంగతి చెప్తే మొదటికే మోసం వస్తుంది. వ్యవహారం పూర్తిగా చెడుతుంది. ఇది నీకు జరిగే శుభకార్యం. నీవు అంత చెడగొట్టుకోకు. అందుకే నీకు ఇంతవరకు చెప్పలేదు. నీకు ఇప్పుడు యుక్త వయసు వచ్చింది. యుక్తాయుక్తాలు తెలుసుకొని నేను చెప్పినట్లు చెయ్యి. తండ్రిగా నా బాధ్యత నన్ను సక్రమంగా చెయ్యి. నీవు తల్లి లేని పిల్లవు అన్నాడు. అలా అంటుండగా ఆయన కళ్ళు చెమర్చాయి. గొంతు గాద్గదికమైంది. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.